గాలికైనా కూడా తట్టుకోగలుగుతున్నాడు. అలా అంటే అంటే అంత స్ట్రాంగ్ వింగ్స్ ఉంటాయి అన్నట్టు దానికి. సో ఇంత స్ట్రాంగ్ దేనితో పోలుస్తున్నా అంటే దేవుడు బిలీవర్తో పోలుస్తాడు. బిలీవర్ కూడా ఇంత స్ట్రాంగ్ ఉండాలని, బిలీవర్ కూడా ఇంత పైన ఉండాలని, బిలీవర్ కూడా ఇంత మరి ఫిజికల్గా మరి చాలా స్ట్రక్చర్డ్గా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకొరకే మీరు పక్షిరాజు వాళ్ళే పైకి ఎగరాలి. ఒకసారి అనండి, పక్షిరాజు వాళ్ళే పైకి ఎగరాలని. సోర్ లైక్ ఈగిల్. మనము కింద ఉండడానికి దేవుడు పిలిచాడా, పైన ఉండడానికి దేవుడు పిలిచాడా? మీరు ఆస్తికర్తలు అవుతానన్నాడా, లేకపోతే పేదవారులు అవుతానన్నాడా? మీరు పైవారిగా ఉంటారన్నాడా, కింది వారిగా ఉంటారన్నాడా? డౌట్ఫుల్గా చెప్పకండి దయచేసి. అధికారులుగా ఉంటాడన్నారా, లేకపోతే దాసులుగా ఉంటాడన్నారా? బా గట్టి చెప్పు. వెరీ గుడ్. అప్పిచ్చేవారిగా ఉంటానన్నారా, లేకపోతే అప్పు తీసుకునే వారిలాగా ఉంటానన్నారా? మీరు బ్రైట్గా ఉంటారన్నారా, లేదా డార్క్గా ఉంటారన్నాడా? అబ్బా, మీరు స్మార్ట్గా ఉంటారన్నారా, లేకపోతే ఇంకా దాని ఆపోజిట్ వర్డ్ డల్గా ఉంటారన్నారా? బా, మీరు బ్యూటిఫుల్గా ఉంటారన్నారా, లేకపోతే అగ్లీగా ఉంటారన్నాడా? ఓ వెరీ గుడ్. చూడండి, అంటే నేను ఎందుకు ఈ విషయం అని చెప్తున్నా అంటే, మనల్ని చాలా అంటే వీఆర్ క్రియేటెడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. గాడ్ వాంట్స్ అస్ టు బి వెరీ బ్రైట్ అన్నట్టు. అంటే చాలా చాలా ప్రకాశవంతంగా ఉండాలని ప్రభు కోరుతుంటాడు, చాలా ప్రకాశవంతంగా. మరి అందుకొరకే దేవుడు మరి ఒక బిలీవర్ని ఒక పక్షిరాజుతో పోల్చాడు. పక్షిరాజుకి ఒక 5 క్వాలిటీస్ ఉంటాయి. దోస్ ఆల్ స్టార్ట్స్ విత్ సి, వర్డ్స్ సి. సో ఫస్ట్ వన్ ఒక 5 విషయాలు చెప్తాను. మొదటిది, ఒక పక్షిరాజుకి ఫస్ట్ ఏంటిది ఉంటుంది తెలుసా? క్లారిటీ. ఒకసారి అనండి క్లారిటీ అంటే. క్లారిటీ అంటే క్లారిటీ అంటే తెలుగులో చెప్పకండి, దాన్ని ట్రాన్స్లేట్ చేసి. క్లారిటీ అంటే దే నో. యా, వెరీ గుడ్, వెరీ గుడ్ పాయింట్. ఈగిల్స్ ఫ్లై హై టు సీ క్లియర్లీ అని అంటే పైకి ఎగురుతాయంట అండి, కింద ఎగరవంటారు. మీరు చూడండి, ఎప్పుడైనా కూడా గద్దలను లేకుంటే ఆ ఈగిల్స్ని చాలా పైన ఉంటాయి. పైన ఉండడం మాత్రమే కాదు, అవి క్లియర్గా చూస్తాయి అన్నట్టు. అందుకొరకే నేను రాసుకున్నాను, ఇలా రాసుకున్నాను, వేర్ టు గో, వేర్ టు స్టాప్ అండ్ వేర్ టు ఫీడ్. అంటే ఎక్కడికి వెళ్ళాలో దానికి బాగా తెలుసు, ఎక్కడ ఆగాలో దానికి బాగా తెలుసు, ఎక్కడ ఆహారం పొందుకోవాలో కూడా బాగా తెలుసు. దే నో వే టు గో. ఈ దినాన ఒక్క నిమిషం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నాను. ఈగిల్స్కి నేను చెప్తున్నాను కదా, దే నో వే టు గో. డూ యు నో వే టు గో? నీకు ఒకటి తెలిసి ఇంటికి పోవడం మాత్రం తెలిసి. నో అంటే క్లారిటీ. ఈగిల్స్ హ్యావ్ క్లారిటీ ఓవర్ దేర్ లైఫ్ అని. ఈగిల్స్ హ్యావ్ క్లారిటీ ఓవర్ దేర్ ఫీడ్. ఈగిల్స్ హ్యావ్ క్లారిటీ ఓవర్ దేర్ దాని యొక్క పిల్లల గురించి క్లారిటీ ఉంది, దాని యొక్క నెక్స్ట్ గురించి క్లారిటీ ఉంది, తన యొక్క వయస్సు గురించి క్లారిటీ ఉంది, తన యొక్క వెయిట్ గురించి క్లారిటీ ఉంది. దే హ్యావ్ క్లారిటీ ఓవర్ దేర్ హోల్ లైఫ్. డూ యూ హ్యావ్ క్లారిటీ ఓవర్ యువర్ లైఫ్? చెప్పండి. ఈ దినాన ఎంతమంది యవనస్తులను చూస్తుంటారు, చాలా బాధ అనిపిస్తుంది. అంటే మన గురించి మాట్లాడమే, బయట చాలామంది నేను ఉంటాను కాబట్టి వాళ్ళందరూ చూస్తుంటే అడుగుతుంటే, ఏం చేస్తావురా అంటే, నాకే తెలియదు అన్న ఏం చేస్తాను. అరే 10th పాస్ అయినావు కదరా, ఇంటర్ పాస్ అయినావు కదరా, ఇంజనీర్ పాస్ అయినా, ఏదో ఇది అందరు నెట్టిరు కాబట్టి వీడి వరకు వచ్చినా, అంతేగాని కుజ్బీ అందరు ఇద్దరు నయ్యే, ఇద్దరు బి నయ్యే, ఖాళీయే. చూడండి, అంటే మీరు గమనించండి, వీ షుడ్ హ్యావ్ క్లారిటీ వేర్ యు ఆర్ గోయింగ్. ఈ దినాన ఎంతమందికి క్లారిటీ ఉందండి? మర్ముఖ్యంగా వై ఐఎమ్ ఆస్కింగ్ యంగ్ పీపుల్ అంటే, యంగ్ పీపుల్ షుడ్ హ్యావ్ క్లారిటీ ఓవర్ దేర్ లైఫ్. ఎందుకంటే వాక్యంలో ఉంది, వేర్ దేర్ ఈస్ నో విజన్ పీపుల్, ఎక్కడ దర్శనం లేదో అక్కడ ఏమవుతుందో తెలుసా? జనులంట నశిస్తారంట. తెలుసు, అది వాక్యం ఉందో తెలుసా మీకు? వేర్ దేర్ ఈస్ నో విజన్ పీపుల్ పరిష్. అంటే దర్శనం లేకుంటే జనులంట నశించిపోతారంట. ఈ దినాన నీకు ఒక విజన్ ఉండాలి. ఈ దినాన ఇది మనం చదువుతుంటున్నప్పుడు ఈగిల్ లాగా నువ్వు పైన ఉండాలని కోరుతున్నావు, బ్రైట్గా ఉండాలని కోరుతున్నావు, స్మార్ట్గా ఉండాలని కోరుతున్నావు, బ్యూటిఫుల్గా ఉండాలని కోరుతున్నావు, అప్పించే విధంగా ఉండాలని, అధికార స్థితిలో ఉండాలనుకుంటున్నావు.
But if you do not have clarity over your life, then where you are going, you do not have that clarity, then you may be destructive. పతనం అయ్యేటటువంటి అవకాశం. యూ షుడ్ హ్యావ్ క్లారిటీ వేర్ యు ఆర్ గోయింగ్. ఎక్కడికి వెళ్తున్నారు చెప్పండి. మీరు ఎక్కడికి వెళ్తున్నారా సార్? మీకు తెలుసా సార్? ఈ దినాల్లో కొంతమందికి కోర్స్ ఎందుకు తీసుకుంటున్నారో కూడా తెలుస్తుంది. వై దే ఆర్ టేకింగ్ సమ్ కోర్స్ అంటే ఈ కోర్స్ ఎందుకు తీసుకుంటున్నాం? ఆ సిఈసి అందరు తీసుకుంటారు కాబట్టి నేను తీసుకుంటాను. ఎంఈసి అందరు తీసుకుంటారు కాబట్టి నేను తీసుకున్నాను. మా డాడీ చెప్పాడు కాబట్టి తీసుకున్నాను. మా మమ్మీ చెప్పింది. అన్నీ ఏం లేదో తెలుసా? వాళ్ళకు ఏం లేదో తెలుసా? క్లారిటీ లేదు అసలు. వాళ్ళ క్లారిటీ లేదు అసలు. వాళ్ళ మీద క్లారిటీ ఉంటే if they have clarity over their weaknesses, if they have clarity over their strongness, if they have clarity over their education capabilities, they will decide చేసేసుకుంటారు. అంటే ఏది తీసుకుంటే నేను అక్కడికి వెళ్ళగలుగుతాను, ఏది తీసుకుంటే ఇక్కడికి వెళ్ళగలుగుతాను, ఏది తీసుకుంటే ఇది అవ్వగలుగుతాను ముందుగానే అండి. ఎందుకు యంగ్ పీపుల్ ఆర్ నాట్ గెటింగ్ అంటే జాబ్స్? వై దే ఆర్ నాట్ రీచింగ్ దేర్ గోల్స్? బికాస్ దే డు నాట్ హ్యావ్, మీరు చెప్పాలి, బికాస్ దే డు నాట్ హ్యావ్ క్లారిటీ. కరెక్టా రాంగ్? అయితే చెప్పడం లేదు, భయమవుతుంది. కరెక్టా రాంగా? ఇది పీపీటీ చేశాను అసలు. ఇదంతా పీపీటీ అంటే ఒకవేళ టీవీ ఉంటే చూపిస్తుంది కానీ అందుకొరకు అడిగాను నేను సార్, నేను అది పీపీటీలో లేదని చెప్పాడు. కానీ అది పీపీటీ చేద్దామనుకున్నాను, చూపిద్దామనుకున్నాను. అంటే వే టు గో. మనం ఏం లేసుగా తిరగొద్దండి, ఏం లేసుగా ఉండొద్దు అన్నట్టు. అంటే ఒక గురి లేని వాళ్ళే ఉండొద్దు. నీకు అంటూ ఒక గురి ఉండాలి. ఇప్పుడు నేను ఒక్క నిమిషం, ఒక్కటే మినిట్ మీకు ఆలోచించడానికి నేను టైం ఇస్తున్నాను. 1 minute మీకు ఏం గురి ఉందో ఒక్కసారి ఆలోచించుకోండి. నేను అందరిని అడుగుతాను ఇప్పుడు. వాట్ ఎయిమ్ యు ఆర్ వాట్ ఫర్ యు ఆర్ ఎయిమింగ్? దేని గురించి మీరు గురి కలిగి ఉన్నారు? ఒకటే నిమిషం ఆలోచించండి. మీరు అందరు చెప్పాలి. ఇప్పుడు మీరు అందరు షాక్లో ఉన్నారు అసలు ఇప్పుడు నాకు తెలుసు. ఎందుకు ఒక్క నిమిషం టైం కూడా సడన్గా కూడా ఎందుకు చెప్పడం అడగలేదు ఏంటంటే ఒక్క నిమిషం టైం ఎందుకు ఇస్తారంటే మీరు అంటే మీకు ఎంతవరకు ఉంది నాకు తెలుసుకోవాలి కదా, మీరు ఎలా ఉన్నారని. 5 C's 5 times చెప్తాను. ఈ ఫస్ట్ సి ఈరోజు చెప్పేస్తున్నాను. క్లారిటీ ఉండాలని. క్లారిటీ ఎప్పుడు వస్తుందో కూడా చెప్తాను, కానీ మీకు ఉన్నదా లేదా అని మీకు తెలుసుకోవడానికని ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను. సో కమాన్ నాన్న స్టార్ట్ చేయాలి. జస్ట్ కూర్చొని చెప్పు. నో నీడ్ ఆఫ్ స్టాండింగ్ అప్. జస్ట్ వాయిస్ రేంజ్ చేయండి అంతే చాలు. డాక్టర్, వెరీ గుడ్. ఏదైనా కావచ్చు. నేను పెద్దగా మీరు ఏం పెట్టుకోవాలని చెప్పడం లేదు. అంటే మీకు ఏముందా అని తెలుసుకోవడానికి అంతే. మీరు ఇలా అంటే ఒకవేళ బాధపడొద్దు. మీరు జస్ట్ యాజ్ ఏ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండ్ యాజ్ ఏ షెపర్డ్ ఆఫ్ యూ నేను అందుకొరకని అడుగుతున్నాను. చెప్తున్నాను, చెప్తాను. చెప్పు. డాక్టర్, వెరీ గుడ్. చెప్తున్నాను. ఇంజనీర్, ఫస్ట్ సివిల్ ఇంజనీర్, వెరీ గుడ్. చెప్తున్నాను. సివిల్ ఇంజనీర్. సన్నీ, ఆంట్రప్రెనర్, ఓకే. చెప్పునా. పోలీస్, ఓకే. డాక్టర్, ఓకే, గుడ్. చెప్పు తల్లి. చార్టెడ్ అకౌంట్, సిఏ, ఓకే, గుడ్. ఇప్పుడు అన్నీ ఈజీ అయిపోయినాయి చార్టెడ్ అకౌంట్. చెప్పునా. ఆర్కిటెక్చర్, వెరీ గుడ్. బిజినెస్ ఉమెన్, ఓకే. వాట్ బిజినెస్ యూ వాంట్ టు డూ? Many, no, that's what I am asking. You should have aim. You have said right word. Huh? Okay, good. Nana. Carol. Huh? Pilot. Doctor. Software engineer. Chapna. Dangerous lady.
డేటా సైంటిస్ట్. ఓకే, గుడ్. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్స్ అబూమ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్. ఇక ఒలివని అడగొద్దు ఎందుకంటే అయిపోయింది సర్వీస్. సో అందరికి ఒక క్లారిటీ ఉంది. నైస్, వెరీ గుడ్. అంటే ఎందుకు అంటున్నానంటే వే టు గో, వీ షుడ్ హ్యావ్ ఎయిమ్ అన్నాడు. ఏం లేకుంటే మాత్రం యూ కాంట్ రీచ్ దట్ ఎయిమ్. అందరికీ తెలుసు కదా, అబ్దుల్ కలాం ఒక మాట అంటాడు, ఏంటంటే ఆకాశాన్ని అంటుకోవాలంటే ఆకాశం మనకు గురై ఉండాలంట. ఆకాశం మనకు గురై ఉంటే దాన్ని దరిదాపులో కన్నా వెళ్తామన్నాడు. అంటే వీ షుడ్ హ్యావ్ ఎయిమ్ హై. ఎప్పుడు పై వాటి గురించి ఆలోచించాలి. వాక్యం ఉంది కొలసీలో రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, మీరు వేటిని చూడమని అంటే పైన ఉన్నటువంటి వాటిని చూడాలి. ఒకసారి అంటే పైన ఉన్న వాటిని అని ఒకటి చూస్తే అది కిందనే ఏంటో తెలుసా? అది కానీ ఎనీవంటే షీప్ కాదు, పిగ్. ఎప్పుడు కిందనే చూస్తుంది. మీరు చూడండి, పైన చూడదు, అది ఎప్పుడు ఇలానే చూస్తుంది. ఎప్పుడు ముందే ఒక్కరోజు పైకి లేస్తుంది. తెలిసే దాని తల తెలిసే ఎప్పుడు అది చనిపోయినాక కాదు, దాన్ని కట్టుకొని తీసుకొని పోతుంటారు, అప్పుడు పైకి పెడుతుంది. అప్పటి వరకు ఎక్కడ చూస్తుంది తెలుసా? కిందనే. అంటే కింద చూడొద్దు అన్నది, మనం పైన చూడాలి. ఎప్పుడు పైన అంటే అవర్ ఎయిమ్ షుడ్ బి హై. అంటే చాలా పై వాటి గురించి, మంచి వాటి గురించి, శ్రేష్టమైన వాటి గురించి, పరిశుద్ధమైనటువంటి వాటి గురించి, మనం చాలా గొప్ప అయ్యేటువంటి వాటి గురించి మాత్రమే మనం ఏం కలిగి ఉండాలని మనం అర్థం చేసుకోవాలి. సో వే టు గో, అందుకొరకని మంచి అంటే పైన ఉన్నటువంటి వాటిని చూడాలి. వే టు స్టాప్, వే టు స్టాప్. మనం చాలాసార్లు ఎక్కడ ఆగాలో తెలియదు. కొంతమంది పరిగెత్తుతూనే ఉంటారు, ఎప్పుడు ఉరుతూనే ఉంటారు, ఎక్కడ ఆగాలో తెలియదు. దట్ ఈస్ ఆల్సో సమ్ మిస్టేక్ తెలుసా? కొంతమంది బండి ఎక్కుతారు, వాళ్ళకి ఎక్కడ ఆగాలో తెలియదు. ఒకసారి బ్రేక్ లేని సైకిల్ ఎక్కాను నేను, ఎక్కడ ఆగాలో అర్థమవుతలేదు, ఆగితే పడిపోతాను భయం అన్నాడు చిన్నప్పుడు. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఆగడం కూడా నేర్చుకోవాలి. వే టు స్టాప్. ఎక్కడ పడితే అక్కడ ఆగొద్దండి. ఈ దినాల్లో మిమ్మల్ని అడుగుతాను, ఎక్కడ ఆగుతారో తెలుసా? యంగ్ పీపుల్ ఎక్కువ శాతం నిజం చెప్పండి. ఎక్కడైతే గుంపు ఉంటుందో అక్కడ వాలిపోతారు. అక్కడ అందరు గుంపులు. మీరు ఈగల్ గురించి సర్చ్ చేయండి ఆఫ్టర్ గోయింగ్ టు హోమ్. అది ఎక్కడ కూడా పొల్యూటెడ్ ఉండేటటువంటి స్థలాల్లో ఉండనే ఉండదు. లోన్లీ ఉండడం ఇష్టం దాన్ని, అలోన్ ఉండడం ఇష్టం అది, చాలా సపరేట్గా ఉండడం ఇష్టం దాన్ని. ఎప్పుడు కూడా దూరం అంటే అన్నిటికీ ఎక్కడైతే గుంపులు ఉంటాయి, కాకులు అన్నీ ఉన్నాయని పక్కకి ఇప్పుడు మనం కాకులు ఎక్కడ ఉంటామో అక్కడనే ఉంటాం మనం. ఎక్కడైతే అపవిత్రత ఉంటుందో అక్కడనే ఉంటాం మనం. నో నో నో, వే టు స్టాప్. ఎక్కడ ఆగనో తెలియాలన్నాడు. చాలామందికి ఎక్కడ ఆగనో తెలియదు, ఆగకుండా పరిగెత్తుతూనే ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ ఆగుతారు. ఎక్కడ పడితే అక్కడ ఆగడం కూడా ఇట్ ఈస్ రాంగ్. వే టు గో తెలుసుకోవాలి, వే టు స్టాప్, వే టు టేక్ ఫీడ్. అంటే ఎక్కడ ఆహారం దొరుకుతుందో తెలుసుకోవాలి. మంచి ఆహారం దొరికే దగ్గరికి వెళ్ళాలన్నాడు, మంచి భోజనం దొరికే దగ్గరికి వెళ్ళాలన్నట్టు, మంచి విషయాలు తెలుసుకునేటటువంటి దగ్గరికి వెళ్ళాలన్నట్టు. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దు అని మనం అర్థం చేసుకోవాలి. ఈ దినాన ఇంకొక మాటని చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. అంటే మనకు ఒక క్లారిటీ కావాలన్నా, ఒక దగ్గర స్టాప్ కావాలన్నా, ఎక్కడైనా ఆహారాన్ని పొందుకోవాలన్నా కూడా నేను అంటాను ఫస్ట్ థింగ్, ఇది ఇంపార్టెంట్ అండ్ టు హ్యావ్ ఏ క్లారిటీ ఓవర్ అవర్ లైఫ్, ఓవర్ అవర్ ఫ్యామిలీ, ఓవర్ అవర్ ఫ్యూచర్, ఓవర్ అవర్ about our education, whatever it may be. To have a clarity, first we should seek God. If you are not seeking God, అందుకొరకే రాయబడింది కదా, మనందరూ తెలుసు ఒక మాట, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతుకుడి, అప్పుడు ఏవి కూడా మీకు దొరకవు. అప్పుడు అవన్నీ మీకు దొరుకుతాయంట. ఒక్క మాటని ఇంకొక మాటని మీకు జ్ఞాపకం, ఒక క్యారెక్టర్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. మనందరూ తెలుసు, మీరందరూ కూడా బైబిల్ అంటే చాలాసార్లు విన్నటువంటి వాళ్ళం, చిన్నప్పటి నుంచి వింటున్నారు కాబట్టి. ఒక క్యారెక్టర్ ఒక వేరే దేశంలో ఉంది. ఆ దేశంలో ఉండడం మాత్రమే కాదు, ఆ దేశంలో ఆయనకు అక్కడ పాస్టర్ లేడు, అక్కడ ఒక ప్రీచర్ లేడు, అక్కడ ఒక టీచర్ లేడు, అక్కడ ఒక మమ్మీ లేదు, డాడీ లేదు, ఒక చర్చ్ లేదు, ఎవ్వరు లేరు. ఆయన ముందుకు ఫుల్ ఫుడ్ వచ్చేసింది. ఎవరు? యోసేపు.
అబ్బా మీరు ఇంత బైబిల్ చదువుతారని నేను అనుకోలేదు. ఎవరు? ఏం ఫుడ్ వచ్చిందో తెలుసా? జంక్ ఫుడ్ అంతా చాలా బలమైన ఫుడ్ వచ్చేసింది, చాలా రిచ్ ఫుడ్ వచ్చేసింది అనే దగ్గరికి. అంతా ఒకవేళ మనమే ఉంటే అబ్బా వారం అంతది కూడా చేసేద్దాం ఇక, ఇప్పుడే మళ్ళీ దొరకదురా బాబు. కాబట్టి అంటే చూడండి, అంటే క్లారిటీ ఓవర్ లైఫ్ అని చెప్పడానికి క్లారిటీ ఓవర్ లైఫ్. ఎవ్వరు లేకున్నా కూడా ఈ హ్యాడ్ క్లారిటీ ఓవర్ హిస్ లైఫ్. ఏం చేసిందో తెలుసా అండి? ఏది కూడా ముట్టలేదండి. నాట్ ఈవెన్ అంటే ఇట్ డి నాట్ టచ్, నాట్ ఈవెన్ ఏ సింగిల్ థింగ్. అంత రిచ్, చాలా లావిష్గా ఉంది. నువ్వు తినకపోతే ప్రాబ్లం అని చెప్పారు, నువ్వు తీసుకోకపోతే ప్రాబ్లం అని చెప్పారు, నువ్వు తీసుకోవాలి తప్పక అని బలవంతం చేశారు. సార్ అన్న ఎందుకురా ఇట్లా చేసినావంటే వాడు నన్ను అంటే ప్రెజర్ చేసినాడు అంటామన్నాడు. వాడు చాలా బలవంతం చేసింది కాబట్టి ఆ టైంలో తినేసిన, ఆ టైంలో తాగేసిన, ఆ టైంలో చూసేసిన, ఆ టైంలో ఏం ప్రెషర్ అంటే అది ఏదో ప్రెషర్, ఆ ప్రెషర్ని బట్టి చేసేసాను. నో 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 మీరు గమనించండి, నో ప్రెషర్ షుడ్ ఫోర్స్ అస్, బికాస్ ఇఫ్ వీ హ్యావ్ క్లారిటీ ఓవర్ లైఫ్, నో ప్రెషర్ క్యాన్ డూ నథింగ్ టు అస్. ఈ అవుటర్ ప్రెషర్స్ ఏది కూడా, అది ఫ్రెండే కావచ్చు, ఫ్రెండే కావచ్చు, బాయ్ ఫ్రెండే కావచ్చు, గర్ల్ ఫ్రెండే కావచ్చు, లవ్వరే కావచ్చు, ఎవరైనా కావచ్చు, హూ ఎవర్ ఇట్ మే బి, దే కాంట్ ఫోర్స్ యూ ఇఫ్ యూ హ్యావ్ క్లారిటీ ఓవర్ లైఫ్. When you see God, you will have clarity over life. If you are not seeing God, if you are not seeking God, you can't have clarity over life. దయచేసి దినాన డానియల్ గురించి ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఆయన క్లారిటీ ఉంది. ఆయనను ఆ అపవిత్రమైనటువంటి ఫుడ్ తీసుకొని తాను ఏం చేసుకోలేదు తెలుసా? డిఫైల్ చేసుకోలేదు. దేవునికి అయిష్టంగా ఉండడానికి ఇష్టపడలేదు, దేవునికి అపవిత్రంగా ఉండడానికి ఇష్టం, దేవునికి దూరం అయ్యడానికి ఇష్టం కాలేదు, దేవుడి నుంచి వైదొలగడానికి ఇష్టం కాలేదు. మా మమ్మీ డాడీ నన్ను చూడడం లేదు కదా, ఇది ఒక్కరోజు చేసేద్దాం. ఇది నాన్న ఎంతమంది యవన బిడ్డలు మమ్మీ డాడీ లేకపోతే అన్నీ చేసేస్తున్నారు, చెడ్డ పనులన్నీ. అన్నలు లేకపోతే అన్ని పనులు చేసేస్తున్నారు, అక్కలు లేకపోతే అన్ని పనులు చేసేస్తున్నారు, పెద్దలు లేకపోతే అన్ని పనులు చేసేస్తున్నారు, పాస్టర్ లేకపోతే అన్ని పనులు చేసేస్తున్నారు. పాస్టర్ ఉన్నప్పుడే, డాడీ ఉన్నప్పుడే, మమ్మీ ఉన్నప్పుడే, చూడండి ఎవ్వరు లేకున్నా కూడా ఐ హ్యావ్ క్లారిటీ ఓవర్ మై లైఫ్. ఐ షుడ్ నాట్ డిఫైల్ మై లైఫ్, ఐ షుడ్ నాట్ డిఫైల్ మై హార్ట్, బికాస్ ఇట్ బిలాంగ్స్ టు మై గాడ్. ఇది దేవునికి చెందింది, ఈ శరీరం దేవునికి చెందింది, ఈ యొక్క హృదయం దేవునికి చెందింది, ఈ మనస్సు దేవునికి చెందింది. నేను సమస్తం దేవునికి చెందిన వాడును, నన్ను నేను అపవిత్రపరచుకోను. దట్స్ ఆల్. ఆ క్లారిటీ ఉందా ఇది నన్ను మీకు? If you do not have that clarity, you will defile, and at the same time you will destroy your life. నేను అపవిత్రపరచుకోవడం మాత్రమే కాదు, నువ్వు చాలా ఆపదలో పడిపోతావు. చాలామంది యంగ్ పీపుల్ వచ్చి ఏడవడం నేను చూశాను. అన్న అయిపోయిందన్న అంతా, ఎందుకు నాన్న ఇలా చేసినావంటే ఏం చేయాలన్నా ఆ టైంలో ఆ ప్రెషర్ నేను తట్టుకోలేకపోయాను. చూస్తున్నాను, ప్రాబ్లం వచ్చిన తర్వాత ఎవరేం తెలియదు. మమ్మీ డాడీ కూడా అసహించుకుంటారు, పెద్దలు అసహించుకుంటారు, అందరూ అసహించుకుంటారు. అందుకొరకే క్లారిటీ ఉండాలంటే దేవుని చూడాలి ఫస్ట్. ఎవరిని చూడాలి? బాయ్ ఫ్రెండ్నా, గర్ల్ ఫ్రెండ్నా, మమ్మీ డాడీనా, పాస్టర్నా, పెద్దలనా? ఎవరిని చూడాలి? బిగ్గరగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ దినాన పక్షిరాజు అయ్యా తండ్రి ఎంత క్లారిటీతో ఉంటుంది ప్రభా, ఎంత గురి కలిగి ఉంటుంది ప్రభా. దే నో దట్ లివింగ్ క్రీచర్స్ నో వేర్ టు గో, వేర్ టు స్టాప్ అండ్ వేర్ టు ఫీడ్ దేర్ లైఫ్. As a child of God, we do not know where to go, where to stop, where to feed our life, because we do not see your power, Lord, your glory, Lord. That is the reason we are defiling our lives. That is the reason we are destroying our lives. Lord, ఈ దినాన ఈ యొక్క యంగ్ పీపుల్ అందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. They should have clarity over their life, Lord.
They should seek you, Lord. They should seek your kingdom, Lord. They should seek your glory, Lord. వారు నిన్ను చూడాలి ప్రభా, నీ మహిమను చూడాలి ప్రభా, నీ యొక్క ముఖ స్వరూపాన్ని చూడాలి ప్రభా. వారి జీవితాలు మార్చబడితే దానియేలు వలె పవిత్రంగా ఉంటారు ప్రభా. ఎక్కడైనా కూడా ఎవ్వరు లేకున్నా కూడా, ఒంటరిగా ఉన్నా కూడా నిన్ను గణపరుస్తారు. అలాంటి జీవితాలు ఈ బిడ్డలకు దయచేయమని, మహిమను పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాను మా తండ్రి. ఒకసారి లేచిన పడదామా? పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి మీద నెరవేర్చబడును గాక. మాడిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తుని మీకు క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు, మమ్మల్ని శోధనలు తేక దృష్టిని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యమైనటువంటి సన్నిధి, సావాసం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి యవనస్తుని మీద, వారి జీవితాల మీద, వారి భవిష్యత్తు మీద, వారి చదువుల మీద నిత్యము తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. టేక్ కేర్. బై బై. We are starting sharp at 4 and we are closing sharp at. Please note down and please bring your friends. God bless. Thanks, sir. Birthday na? Any special event? sir, अंदर ऐसे बोर्ड में रखे చెప్పాలి. ఓకే ఓకే. రేపు అనేది తీసుకుంటున్నాను. ఇక మమ్మల్ని తీసుకొచ్చినటువంటి మన స్పాన్సర్ చేసినట్టుగా వాళ్ళకి కావాల్సినటువంటి దీవులు దయచేయండి. తీసుకునే వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. మనం చేసేటటువంటి ప్రయత్నాన్ని కూడా తోడుగా ఉంటామండి. ఏ స్నామం అడుగుతున్నాను దాన్ని. గాడ్ బ్లెస్ యూ. ప్లీజ్